ముందుగా సిటీ విజన్ ప్రేక్షకులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా న్యూ ఇయర్ గురించి చెప్పుకుందాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటారు. దీంతో ఇదో అంతర్జాతీయ పండుగలా ఉంటుంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు న్యూ ఇయర్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి అన్ని ప్రాంతాల్లో యువత పెద్ద ఎత్తున సందడి చేస్తుంది. అర్ధరాత్రి 12 గంటలు కాగానే ఒకరికొకరు హత్తుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కొన్ని చోట్ల బాణాసంచ కాల్చి న్యూ ఇయర్కు స్వాగతం పలుకుతారు. అలాంటి వాటిని లైవ్లో చూడటం కోసం జనం ఎగబడతారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటారో ఓ లుక్కేద్దాం పదండి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్లో ఏటా న్యూ ఇయర్ వేడుకలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ప్రపంచంలో తొలి వేడుకలు జరిగేది ఇక్కడే. హార్బర్ బ్రిడ్జ్ మీద రంగురంగుల బాణాసంచ కాల్చుతూ విద్యుత్ దీప కాంతుల నడుమ సంబరాలు జరుపుకుంటారు. ఇది చూడటానికి చాలా మందికి ఆసక్తి చూపుతారు. యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లోని న్యూయార్క్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద ప్రత్యేకంగా బాణాసంచ కాల్చుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. ఇక ఈ కలర్ఫుల్ ఈవెంట్ను చూడటానికి జనం ఎగబడతారు. న్యూ ఇయర్ వేడుకలంటే అమెరికాలోని న్యూయార్క్ కూడా తప్పకుండా గుర్తొస్తుంది. అయితే లేజర్ లైట్ సౌండ్ షోలు, అందమైన బాణాసంచ కార్యక్రమాలు పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటాయి. డిసెంబర్ 31 రాత్రి నుంచే న్యూ ఇయర్ నగరంలోని అన్ని ప్రాంతాలు కిక్కిసిపోతాయి. ఇక 12 గంటలకు జరిగే సందడి అంతా ఇంత కాదంటే నమ్మరు. యూరప్లోని ప్రధాన దేశమైన జర్మన్లోని న్యూయార్క్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. కొత్త సంవత్సరానికి ఒకరోజు ముందే బెర్లిన్ వీధులన్నీ సందడిగా మారుతాయి. మ్యూజిక్, డ్యాన్స్, ఫుడ్, మ్యాజిక్ షోల వంటివి అద్భుతంగా ఉంటాయి. వీటిని తప్పకుండా చూడాల్సిందే. యుఏఈలోని దుబాయ్ కూడా అంతర్జాతీయ నగరంలో ముందు వరుసలో ఉంటుంది. అక్కడ కూడా న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 31 రాత్రి ఆ నగరం మొత్తం విద్యుత్ దీప కాంతులతో దగదగలాడుతుంది. ఇక అర్ధరాత్రి 12 గంటలకు రంగురంగుల బాణాసంచ పేల్చడంతో ఆ ప్రాంతం కొత్త అందాలను సంతరించుకుంటుంది. బుడ్డ వెంగళరెడ్డి 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహాదాత. ఇతను కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో నల్లపురెడ్డి వెంకటమ్మ దంపతులకు జనవరి 1, 1840న జన్మించాడు. ఇతడు పెద్దగా చదువుకోకపోయినా తల్లి నుండి దానగుణాన్ని, దాని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. వెంగళారెడ్డి 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ ఒక్క భార్యకు కూడా సంతానం కలగలేదు. అందువలన తన తమ్ముని కుమారుడిని దత్తత తీసుకున్నారు. 1866 కాలంలో వీరి కీర్తి ప్రతిష్టలు విన్న పేద ప్రజలు బళ్ళారి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి తాండోపతాండాలుగా ఉయ్యాలవాడ చేరి రెడ్డి గారిని ఆశ్రయించారు. సత్యేంద్రనాథ్ బోస్ భారతదేశ భౌతిక శాస్త్రవేత్త. ఆయన గణిత భౌతిక శాస్త్రంలో విశేష గుర్తింపు పొందాడు. అతను 1920లలో క్వాంటమ్ మెకానిక్స్లో బోస్ ఇన్స్పిన్ స్టాటిస్టిక్ బోస్ అండ్ కాండెన్సేట్ సిద్ధాంత నిర్మాణానికి గాను చేసిన కృషికి గుర్తింపు పొందాడు. అతనికి భారత ప్రభుత్వం దేశంలో 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణను 1954లో ప్రదానం చేసింది. సత్యేంద్రనాథ్ బోస్ 1894 జనవరి 1న జన్మించారు. ప్రస్తుతం విశ్వంలో వ్యాపించనున్నాయని భావిస్తున్న దైవ కణాలకు అతని పేరుతో హిగ్స్ బోసన్ కణాల్ని పాల్ డిరాక్ నామకరణం చేశాడు. అబ్దుల్లాస్తార్ ఈదీ పాకిస్తాన్కు చెందిన ప్రఖ్యాత సంఘ సేవకులు, దాత. పాక్లో అతిపెద్ద సంక్షేమ సంస్థ ఈదీ ఫౌండేషన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయనకు దేశ విదేశాల్లో ఎందరో అభిమానులు ఉన్నారు. ఇది ఫౌండేషన్స్ పాకిస్తాన్లో ఎన్నో అనాథాశ్రమాలు, మెడికల్ క్లినిక్లు, అంబులెన్స్లు నడుపుతోంది. పేదల కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తోంది. తప్పిపోయి పాకిస్తాన్ చేరిన భారతీయ బాలిక గీత ఆశ్రమం పొంది పెరిగింది, పెద్దదైంది. అయితే ఈదీ ఫౌండేషన్లో ఆయన ఎంజాల్ ఆఫ్ మెర్సీగా సుప్రసిద్ధుడు. అతి గౌరవప్రధానమైన చరిత్రక వ్యక్తిగా పాకిస్తాన్లో గుర్తింపు పొందాడు. 2013లో ద హంటింగ్టన్ పోస్ట్ ఆయనకు ప్రపంచంలో జీవించి ఉన్న
గొప్ప మానవతావాదిగా ప్రకటించింది. మరికొంతమంది ఆయన్ను ఫాదర్ ఆఫ్ తెరేసాగా అభివర్ణిస్తారు. ఆయన 1928 జనవరిన 1వ తేదీన బ్రిటిష్ ఇండియాకు చెందిన గుజరాత్లో బౌంత్వా గ్రామంలో జన్మించాడు. విశ్వనాథ్ నానా పటేకర్ భారతదేశం గర్వించదగిన నటులలో ఒకరు. విలక్షణ పాత్రధారణలో భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. భారత ప్రభుత్వం వీరిని పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. విశ్వనాథ్ పటేకర్ 1951 జనవరి 1న మురుద్ జంజీరా, మహారాష్ట్రలో జన్మించారు. పటేకర్ తన నటనకు 3 జాతీయ చలనచిత్ర అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డులు మరియు 2 ఫిలింఫేర్ అవార్డులు మరాఠీ అందుకున్నాడు. సినిమా మరియు కళల్లో ఆయన చేసిన కృషికి గాను 2013లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 1978 డ్రామా గమంతో బాలీవుడ్లో తన నటన రంగ ప్రవేశం చేసిన తర్వాత పటేకర్ కొన్ని మరాఠీ సినిమాలు మరియు కొన్ని బాలీవుడ్ చిత్రాలలో నటించాడు. మా రోజు వీరన్న మొదట సిపిఐ జనశక్తి కార్యకర్త, బహుజనులను బలీయమైన సామాజిక రాజకీయ నిర్మాణాత్మక శక్తులుగా, ఇంకా చెప్పాలంటే రాజ్యాధికార శక్తిగా పరివర్తించడానికి మా రోజు వీరన్న తన యావత్ శక్తులు దారబోశారు. దళిత బహుజన మహాసభ ద్వారా దళితులను, బీసీలను, ఆదివాసులను, మహిళలను ఐక్య పోరాటాల్లోకి తీసుకురావాలని సిద్ధాంతీకరించాడు. ఆచరణలో అలాంటి ఐక్య ఉద్యమాలకు ఊపిరిపోశాడు. ఆయన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కార్విరాల కొత్తగూడెంలో కుల నిర్మూలన చైతన్యానికి నిలువెత్తు రూపాయన గుండగాని సూరమ్మ, మారోజు రామలింగం దంపతులకు 1962 జనవరి 1న జన్మించారు. ఊహ దక్షిణ భారత సినిమా నటి. 1990 నుండి 1999 వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో వివిధ పాత్రలు పోషించింది. సినిమా నటుడు శ్రీకాంత్ను 1997లో జనవరి 20న వివాహం చేసుకుంది. వీరికి 3 పిల్లలున్నారు, రోషన్, మేధా, రోహన్. అయితే 2016లో రోషన్ హీరోగా నిర్మల క్వాంటన్ చిత్రం వచ్చింది. అభ్యుదయ సినిమాలకు సంభాషణలు అందించిన రచయిత నటుడు పిఎల్ నారాయణ ఊహకు మేనమామ. ఊహ జనవరి 1, 1970న జన్మించారు. మణిరామన్ భారతీయ సినిమా నటుడు, గాయకుడు. ఆయన కళాభవన్ మణిగా సుప్రసిద్ధులు. ఆయన మిమిక్రీ కళాకారునిగా కెరీర్ను కళాభవన్ బృందంతో ప్రారంభించారు. ఆయన సుమారు 200 సినిమాల్లో నటించారు. వాటిలో మలయాళం, తమిళం, తెలుగు సినిమాలున్నాయి. ఆయన ముఖ్యంగా ప్రతి నాయకుని పాత్రకు పోషించాడు. ఆయనకు జాతీయ ఫిలింఫేర్ అవార్డు, కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డులు 1000లో వచ్చాయి. అయితే ఇక ఆయన ఒక నటనగా కాకుండా జానపద గీతాల్లో ఆలపించడంలో కూడా పేరు సంపాదించారు. దాదాపు దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల చిత్రాల్లో ఆయన విలక్షణ పాత్రలో నటించి మెప్పించారు. ఆయన కేరళ రాష్ట్రంలోని చలకుడిలో జనవరి 1, 1971లో జన్మించాడు. విద్యా బాలన్ ఒక భారతీయ సినీ నటి. పలు హిందీ, బెంగాలీ, మలయాళ చిత్రాలలో నటించింది. ఈమె తన నటన రంగ ప్రవేశం మ్యూజిక్ వీడియోలలో, సీరియళ్లలో, వాణిజ్య ప్రకటనలలో నటించడం ద్వారా చేశారు. విద్య 1978 జనవరి 1న కేరళలో జన్మించింది. 16 ఏళ్ల వయసులో ఎక్తా కపూర్ నిర్మించిన హమ్ పంచ్ అనే హిందీ సీరియల్లో నటించింది. హీరోయిన్ ఆల్వాల్కుంటున్న ఇంట్లో చెబితే ముందు చదువుకుంటూ పూర్తి చేసుకోవాలనుకుంది. అలా సోషియాలజీలో ముంబై యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ పొందింది. ఇక ఆ తర్వాత మెల్లగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. మొదట మలయాళంలో మోహన్ లాల్ సరసన చక్రం సినిమాకు సైన్ చేసింది. ఐశ్వర్య రజనీకాంత్ భారతీయ సినీ దర్శకురాలు. ఆమె భారతీయ నటుడు రజనీకాంత్ పెద్ద కుమార్తె. ఆమె తన భర్త ధనుష్ కథానాయకుడిగా తన మొదటి సినిమా 3 2012కు దర్శకత్వం వహించింది. అయితే అప్పుడప్పుడు నేపథ్య గాయకునిగా నుండి మారింది ఐశ్వర్య. ఆగస్టు 2016లో ఐశ్వర్యను యుఎన్ విమెన్ సంస్థ భారతీయ గుడ్ విల్ అంబాసిడర్గా ఎంచుకుంది. కానీ కొన్నాళ్లకి ఆమె ఆ పదవిని నిర్వహించిన తీరుకు భారతీయ మీడియా తప్పుపట్టింది. ఐశ్వర్య నటుడు రజనీకాంత్, లతా రంగచారి దంపతులకు 1982 జనవరి 1న జన్మించింది.